మేము తప్పించుకోవద్దా? నేను చేసిన రీసెర్చ్లో మీ డ్రీమ్ కేసుకి రిలేటెడ్గా జరిగిన ఒకే ఒక్క ఇన్సిడెంట్ బ్రిటిష్ పీరియడ్లో హైదరాబాద్లో జరిగిన రాబర్ట్ లాంగ్డన్ అండ్ మ్యాగ్డలిన్ మెలిస్ మర్డర్ కేస్. మర్డరా? 1930లో హైదరాబాద్లో కమాండర్ రాబర్ట్ అని ఒకరుండేవారు. ఆయనకి మ్యాగ్డలిన్ అంటే ఇష్టం, ప్రేమ. వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. పెళ్లికి కొన్ని రోజుల ముందు అర్జెంట్ గవర్నమెంట్ పని మీద వేరే ఊరు వెళ్లాడు రాబర్ట్. అప్పుడు అదే ప్యాలెస్ లో కాపలాగా ఉన్న సోల్జర్ విలియంకి మ్యాగ్డలిన్ మీద కోరిక కలిగింది. రాబర్ట్ లేని సమయంలో ఒక మంత్రగత్తని ఆ ప్యాలెస్ కి తీసుకొచ్చాడు విలియం. ఆ రాత్రి నుంచి మ్యాగ్డలిన్ లో చాలా చేంజెస్ కనిపించాయి. ఊరు నుంచి తిరిగొచ్చిన రాబర్ట్తో విలియం మ్యాగ్డలిన్ మీద ఆశపడి మంత్రగత్తని తీసుకొచ్చి వశం చేసుకున్న విషయం అంతా చెప్పాడు ఇంకో సోల్జర్. సో న్యాచురల్ గా రాబర్ట్ గన్ తీసుకుని విలియంని షూట్ చేయడానికి వెళ్ళాడు. కానీ వాడు తప్పించుకున్నాడు. ఆ తర్వాతి రోజు ప్యాలెస్ లో కమాండర్ రాబర్ట్ మ్యాగ్డలిన్ మరమరీతిలో చనిపోయి పడున్నారు. సపోజ్ మీరు గనక అక్కడ ఉండుంటే ఎవరిని అనుమానించేవాడు? విలియంని. ఎస్, మీలాగే ఆ ఊరు ప్రజలు అనుకున్నారు. కానీ మరుసటి రోజు అడవిలో మర్మరీతిలో విలియం కూడా శవంగా పడున్నాడు. సోల్జర్స్ అందరూ మంత్రగత్తని ఎలాగోలా చుట్టుముట్టి ప్యాలెస్ లోనే చంపేశారు. దట్స్ వాట్ మై రీసెర్చ్ సేస్. ఈ వార్త ఊరంతా దావానంలా వ్యాపించింది. కొంతమంది మ్యాగ్డలిన్ కలలో దయ్యంలా వచ్చి బెదిరించిందని చెప్పారు కూడా. ఆ బిల్డింగ్ హాంటెడ్ అవ్వడం వల్ల ప్యాలెస్ ని డెమాలిష్ చేశారు. అయితే మ్యాగ్డలిన్ ఆత్మ ఇంకా అక్కడే ఉంది. తన శాపం వల్ల ఎంతో మంది చనిపోయారని చెప్పారు. నువ్వు గీసిన డ్రాయింగ్, ఆ పెయింటింగ్ రెండు ఒక అమ్మాయివే, మ్యాగ్డలిన్ ఎలిస్. అవును సార్. సో ఆ ఇన్సిడెంట్ లో వచ్చిన విచ్ కి ఇతని దగ్గర ఉన్న డ్రీమ్ క్యాచర్ కి ఏదో సంబంధం ఉంది. ఎస్, ఐఎమ్ షూర్. ఇది కూడా విచ్ క్రాఫ్ట్ కి సంబంధించినదే. అందుకని చెప్తున్నా, మిమ్మల్ని కాపాడగలిగిన ఆ డ్రీమ్ కి ఏదైనా ఒక యానిమల్ కి చెందిన బాడీ పార్ట్ అయి ఉండాలి. నేను చెప్పిన కి ఇటువంటి ఒక స్కల్ ఆర్ పిగ్స్ హెడ్, లేదంటే మంకీ పా, కోతి చేయి. ఏ యానిమల్ కి చెందిన పార్ట్ ఆ ప్యాలెస్ లో ఉందో తెలిస్తే దాంతో కర్స్ బ్రేక్ చేసి మీరు డ్రీమ్ నుంచి బయటకు వచ్చేయచ్చు. మీరు ఆ కీని వెతికి కనిపెట్టండి. నెక్స్ట్ డ్రీమ్ లో షోర్ గా నేను మీతో వస్తాను. నువ్వెందుకు వస్తావు సార్? ఈసారి ఖచ్చితంగా కీ ఎక్కడుందో కనిపెడతాం. నానా, ఓ పని చేద్దాం. అమ్మని ఈ రోజు నిద్రపోకుండా ఉండమని మన ముగ్గురం డ్రీమ్ లోకి వెళ్ళి కీ వెతుకుదాం. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? నువ్వు మాత్రం వెళ్ళు, నేను మీ అమ్మని చూసుకుంటాను. వాడొక్కడు ఎలా వెళ్తాడు? మీరు కూడా తోడుగా వెళ్ళండి. ఎక్కడికే వెళ్ళేది? వెళ్తే తిరిగి రాగలనా? నేను వెళ్ళను. అదేం కాదు, వచ్చేయచ్చు నాన్న. పాత మనసులో పెట్టుకుని పగ తీర్చుకోవద్దురా. మామా పో, పోయి పడుకో పో. ఓం నమ శివాయ. కార్తికేయ కాపాడు. కన్నప్ప, నన్ను దెయ్యం దగ్గర ఇరికించాలని చూస్తావా? ఈ ఆంజనేయుల ఎంట్రీ ఎలా ఉంటుందో చూపిస్తా. నటిస్తున్నావా? చెప్తా మావా. అది ఫారెన్ సీసా ఒకటి వచ్చింది, అది తాగి నిద్రపోమని చెప్దాం అనుకుంటే ఈ లోపు నువ్వే నిద్రపోయా. అల్లుడు, ఫారెన్ సీసానా? జడియా జానియా? నీ మొహం, నీ గురించి నాకు తెలుసు మావా. మూసుకుని పడుకో. మా మేము నిద్రలు అరిస్తే మమ్మల్ని వెంటనే నిద్ర లేపు, సరేనా? సరేరా, జాగ్రత్తరా, భయపడుకో. దేవుడా, ఈరోజు గీయాలని దొరికేలా చూడు సామి. ఏంటి, ఎవరు కనపట్లేదు? హర్రర్ సినిమాలు చూసి బంగ్లా కంటే దారుణంగా ఉంది. ఏంటి, మనం ఆకాశంలో ఉన్నట్టుగా ఉంది. బంగ్లా అన్నారు కానీ అంత మసగ్గా కనిపిస్తుంది. ఐ కాంట్ సీ హియర్. ఏంట్రా ఇది? మాల లేదు, విభూది కూడా కనిపించట్లేదు. ఏంట్రా ఈ ట్విస్ట్? రే కన్నప్ప, ఇక్కడ కళ్ళు అసలు కనిపించట్లేదురా, అంత బ్లర్గా ఉందిరా. చోటు పెట్టుకోకుండా ఫెదర్ పీకేవా? నువ్వు ముందే చెప్పుంటే కళ్ళ జోడు పెట్టుకుని పీకేవాడి. నువ్వు అసలు పీకేవాడివా? ఎవడ్రా ఈడు? విచిత్రంగా ఉన్నాడు. ఏమీ వేసుకోలేదు. వేసుకున్నాను నాన్న, నీకు కనిపించట్లేదు. డాక్టర్, ఇదే నా ఫ్యామిలీ. చూడండి, ఇప్పుడు మనం నలుగురు 2 టీమ్స్ గా మారి
ఆ డ్రీమ్ కి వెతుకుదాం. ఇంకో ముఖ్యమైన విషయం, ఆ దయ్యాన్ని గనక చూస్తే ఎవరు భయపడకండి, ధైర్యంగా ఉన్నట్టు నటించండి. ఓకే ఓకే, ఓకే. పదండి, మీరిద్దరు ఒకటి రానా వెతుకుదాం. ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే కడుపులో తిప్పుతోందిరా. బాత్రూమ్కి వెళ్ళి రానా? ఇక్కడ వెళ్తే అక్కడ బెడ్ మీద కూడా వెళ్తారు, పర్వాలేదు. అయ్యో వద్దులే, ఆపుకుంటా. రండి, ఇది పాత సామాన్ల కొట్లా ఉంది. నువ్వు అటుపక్క వెతుకో. ఇదేమైనా అల్లావుద్దీన్ దీపం? సైలెంట్ గా వెతుకో, నువ్వే దయ్యాన్ని పిలిచేలా ఉన్నావు. చెయ్యి తగిలిందిరా, కళ్ళు కనిపించట్లేదు. నేనే తడుముకుంటూ నడుస్తున్నా, ఇంకా నాకేం కనిపిస్తుంది? ఏంట్రా హెవీ సైలెన్స్ గా ఉంది? ఏమైంది? దెయ్యమా? అయ్యో అమ్మమ్మ! భయపడకు. దయ్యం ఉన్నట్టు నటిద్దాం. జనరల్ గా ఉంటే వెంకటేష్ బాబులో ఉంటాను. కోపం వస్తే బాలేబాబులా మారిపోతాను. ఏమంటున్నావురా? నచ్చకపోతే నువ్వు చెప్పు. నేను నవ్వితే చించాల్లా ఉంటాను, నేను సీరియస్ అయితే జాకి చాలా ఉంటాను. అమ్మో, ఎక్కడ్రా? ఏమి కనిపించట్లేదురా. ఎక్కడుందో చూడరా. వర్కౌట్ అయింది, దెయ్యం పోయింది. అయ్యో, కన్ఫర్మ్ రా. అమ్మ కాళీ మాత, ఏమైంది? దయ్యం. అయ్యో, అంటే అది వెస్టర్న్ పీసా? నోరు మూసుకోవయ్యా. ఏంట్రా ఇక్కడ సౌండ్? వస్తూ వెంట పెట్టుకొచ్చారా? వచ్చిందా? ఏంటన్నా, నువ్వు నిద్రపోయావా? అవును. ఎవరు ఈ కరాటే మాస్టర్? ఏవయ్యా, ఈ ఇంట్రడక్షన్స్ అని తర్వాత కానీ ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం పదండి. లేదు, మనం వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళలేదు. అయితే నువ్వు మాత్రం ఇక్కడ ఉండు. త్వరగా రా. మేము వెళ్ళిపోతాం. నేను చెప్పేది వినండి, కీ లేకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళలేము. త్వరగా రండి. మా మీ అమ్మగారా? లచ్చు, ఎంత పెద్ద విలన్ని పరిగెత్తిస్తావా? మనకేదైనా జరిగితే అమ్మని లేపమని చెప్పే వచ్చాను. అలా అయితే ఇంకా ఎందుకురా లేపలేదు? మామ, మన కాళ్ళు చేతులు ఆడిద్దాం, అప్పుడే అమ్మకు అర్థమవుతుంది. సరేనా? మందు తాగినప్పుడు కూడా ఇంత శివ రావలేదు రాలుడు. కన్నా, చెవు నెప్పుకుందాలుడు. కన్నా, మామ, అమ్మ గొంతు వినిపిస్తుంది, నన్ను నిద్ర లేపుతుంది అనుకుంటా. ఇప్పుడు టక్కును మాయవుతాను చూడు. మరి నేను అల్లుడు? అరే, నేను వెళ్ళి లేపుతాను కదా మామ. ఫేస్ ప్యాక్ తీయడం మర్చిపోయాను రా. నేనేరా ఎవరి మమ్మీ లక్ష్మి. ఎలాగా? అది పొంగలి మిగిలిపోతుందని తిన్నాను రా, నిద్ర పట్టేసింది. అక్క, నాకు పక్కన పెట్టావా? చూడు మామ, చిన్నప్పటి నుంచి నీ మీద నాకు కొంచెమే మర్యాద ఉంది, దాన్ని కూడా చెడగొట్టుకోకు. కన్నప్ప, శేఖరు, కాపాడు. ఏయ్, మీ నాన్న గట్టి గట్టిగా అరుస్తున్నారా? వెళ్ళి ఏమైందో చూడరా. పారిపోరా.
సరిపోయి మళ్ళీ మనోడు ఎవరితోనో ఏక పీకించినట్టున్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడంతా చేక. అయ్యో, ఇక్కడ ఎన్ని దెయ్యాలున్నాయిరా?